కేటీఆర్, హరీష్ రావు బీజేపీ నాయకులు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగస్వామ్యం కావాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కేటీఆర్, హరీష్ రావు బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని, కానీ హరీష్ రావు, కేటీఆర్ యథావిధిగా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లొద్దని భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మదిలో ఉండకూడదనే కేటీఆర్, హరీష్ రావు కుట్ర అన్నారు. అధికారం కోల్పోతామని ఎన్నడూ కేటీఆర్, హరీష్ రావు అనుకోలేదని, అధికారం తమకు శాశ్వతంగా ఉంటుందని కేటీఆర్, హరీష్ రావు ఆలోచనగా ఉండేదన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఫామ్ హౌస్ లో మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం తప్ప ఎప్పుడైనా మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రమిస్తున్నారని, కేటీఆర్, హరీష్ రావు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరన్నారు. వారిద్దరూ మాట్లాడినంత మాత్రాన ప్రభుత్వం పడిపోదని, అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలన్నారు. మమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మనమేదో హైదరాబాద్ నగరం సెక్రటేరియట్ లో కూర్చొని తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు పోతున్నాయా, ప్రజల స్పందన ఎలా ఉందని తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన నాయకులకు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు యథావిధిగా వాళ్లకు ఉన్నటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రజల మదిలో నిలవడానికి వీల్లేదని, ఎందుకంటే అధికారం కోల్పోద్దని కూడా ఏ రోజు ఆలోచించలే వాళ్ళు. అధికారం కోల్పోవడమే కాకుండా 2.5 సంవత్సరాల పాలన మీద ప్రజల మధ్యనకే వెళ్లి ప్రగతి గురించి మాట్లాడుతున్న ఒక ఆవేదనను వాళ్ళు ఈ రోజు ఏం చేయలేదు. ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు, నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళిక ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ ను పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్ మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు తప్ప మీ మంత్రులతో మాట్లాడింది లేదు, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు, కింద ప్రజల దగ్గరికి పోయి వాస్తవాలు తెలుసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు మేము 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంకా కొన్ని తేవాల్సినవి కూడా ఉన్నాయి. అవి తేకపోవడానికి కారణం కూడా ప్రజలకు వివరిస్తాం. ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఎన్ని చీకటి జీవోలు తీసి ఏమేమి అప్పులు చేశారో కూడా తెలియని పరిస్థితిని మీరు సెక్రటేరియట్ లో